అది సరిగ్గా 2019 సంక్రాంతి. ముగ్గురు స్టార్ హీరోల మూవీలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. అందులో ఒక టైర్ 1 హీరో, ఇద్దరు సీనియర్ హీరోలు ఉన్నారు. అందరూ ఈగర్‌గా వెయిట్ చేసేది ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసుకోవాలని. అయితే ఎక్కువ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ రామ్ చరణ్, బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ. అయితే జనవరి 9న రిలీజ్ అయింది బాలకృష్ణ గారి క్రిష్ కాంబోలో వచ్చిన కథానాయకుడు మూవీ. ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్. 2 రోజుల గ్యాప్లో అంటే జనవరి 11, 2019లో రిలీజ్ అయింది వినయ విధేయ రామ. ఈ మూవీకి కూడా డిజాస్టర్ టాక్. ఆ తర్వాత రోజు రిలీజ్ అయింది F2 మూవీ. అనిల్ రావుపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోస్గా నటించిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. లాంగ్ రన్లో 150 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి వెంకటేష్ని 2019 విన్నర్గా నిలబెట్టింది. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత ఈ ముగ్గురు హీరోస్ మళ్ళీ పోటీ పడుతున్నారని తెలిసాక ఆడియన్స్ అంతా కూడా ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసుకోవాలని ఈగర్గా వెయిట్ చేశారు. జనవరి 10, 2025న శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 450 కోట్లు. కానీ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే మిక్సిడ్ టాక్ని సొంతం చేసుకుంది. అయినా కానీ 3 డేస్కి ఈ మూవీ వరల్డ్ వైడ్గా 228 కోట్లను కలెక్ట్ చేసింది. మిక్సిడ్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది ప్యూర్ రామ్ చరణ్ క్రేజ్ అనే చెప్పాలి. అయితే జనవరి 12న రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీకి ప్రతి ఏరియా నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్తో తీస్తే ఫస్ట్ డే 52.50 కోట్లు కలెక్ట్ చేసి బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్గా నిలిచింది. అయితే జనవరి 14న రిలీజ్ కాబోతుంది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా జరిగాయి. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఈ మూవీనే చూస్ చేసుకుంటారు. ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్లో డాకు మహారాజ్ మూవీ పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అయితే ఈ మూవీ టాక్ని బట్టి 2025 సంక్రాంతి విన్నర్ ఎవరనేది చెప్పొచ్చు.